ఆస్తి ఒకడు ఎత్తకపోయాడు, పిల్లలు పడి చనిపోయారు, భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తల మొదలుకొని అరిపాదం వరకు భయంకరమైన రోగముతో మొత్తపడ్డాడు. తను కట్టుకున్న యావదాస్తి, తను సంపాదించుకున్న ఆస్తులు అంతస్తులు, తను కట్టుకున్న ఇల్లుని, కుటుంబ వ్యవస్థను, ఇంటి వ్యవస్థను, పిల్లల భవిష్యత్తును కూడా సాతానుగాడు వారవలేక కుతంత్రంతో, కుళ్ళుతో, కుట్రతో తన కుటుంబం అంతా పాడు చేశాడు. కానీ దేవుని మాత్రం ఒక్క మాటలో కూడా, తలంపులో కూడా, ఆలోచనలు కూడా, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబానికి ఎందుకు ఇలా అయింది, నాకే ఎందుకు ఈ శోధన వచ్చింది, నాకే ఇలా జరగడానికి కారణం ఏంటి, నాలో ఏదో లోపం ఉంది, నాలో ఏదో జీవితంలో నేను దేవునికి ఒకవేళ అవిధేయంగా వ్యతిరేకంగా ఉన్నానా, లేకపోతే యథార్థంగా ఉన్నానా, నీతి కలిగి ఉన్నానా, భక్తి కలిగి ఉన్నానా, భయం కలిగి ఉన్నానని ఆలోచన చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, గుండెలు బాదుకుంటూ, రొమ్ములు కొట్టుకుంటూ ఊరి నడిగొడ్డులోకి వచ్చి ఆ వస్త్రాలన్నీ చింపి వేసుకొని, అమ్మా నెత్తి మీద బూడిద పోసుకొని, గోనె పట్ట కట్టుకొని, ఇదిగో నా తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు దిగంబరునిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు మరలా దిగంబరుగా తిరిగి వెళ్తాను, యెహోవా నాకు ఇచ్చాడు, ఆయన నామానికే స్తుతి కలుగును గాక, ఆయనే తీసుకున్నాడని దేవుడు కనపరిచాడు. ఎంత గొప్ప భక్తులు చూడండి. ఈరోజు నీవు నేను అలా చేయగలుగుతున్నామా? ఈరోజు నీవు నేను అలా స్తుతించగలుగుతున్నామా? ఈరోజు నీవు నేను అలా దేవుని గణపరచగలుగుతున్నామా? ఈరోజు నీవు నేను అలా దేవుడు చేసినా చేయకపోయినా, కార్యము ఆరంభము కాకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పిల్లల భవిష్యత్తు స్థిరపడినా స్థిరపడకపోయినా, చేనిలోని పైరు చేతికి వచ్చినా రాకపోయినా, అనారోగ్య సమస్య నుంచి బయటికి వచ్చినా రాకపోయినా, నీకున్న అప్పుల పరిస్థితులన్నీ తీర్చబడినా తీర్చబడకపోయినా, అలాగే యోబు వలె దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక, ఆయన నామానికే ఘనత కలుగును గాక అని చెప్పగలిగే మనసు నీకుందా? దేవుని బిడ్డవైతే, ఆయన రక్తంలో కడగబడి, ఆయన నిన్ను రక్తం పెట్టి వెలబెట్టి కొన్న దేవుడని నువ్వు నమ్మిన వ్యక్తివైతే ఖచ్చితంగా ఆ మాట నువ్వు చెప్పగలగాలి. అందుకని దేవుడు యోబుని గురించి ఊజు దేశం అంతటిలో కూడా ఇతని కంటే గొప్పవాడు మరొకడు లేడని యోబుని గురించి దేవుడే పరలోకం నుంచి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, దేవుని స్తుతించే విషయంలో కంపారిజన్ ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, డౌట్ ఉండకూడదు. దేవుని స్తుతిస్తూ ఉండగానే నా జీవితంలో నా కార్యం జరిగింది, నా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆరంభిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మొదలు పెట్టాడు, ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సేవించాలి. ప్రభు బిడ్డలారా,